నియోజకవర్గ ప్రజలకు స్థానిక శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారికి సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు 27 తర్వాత మాజీలు కానున్నటువంటి కౌన్సిలర్లు చైర్మన్లందరికీ పేరు పేరున నమస్కారం. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా రేషన్ కార్డుల ఊసే ఎత్తలేదు. డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారన్న ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కట్టించింది, కొన్ని మధ్యలోనే ఆగిపోయినాయి. నిర్మాణంలోనే ఏ ఒక్కరికి కూడా నిర్మాణం పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. పైగా ఈరోజు గ్రామాలలో వార్డులలో జరుగుతున్నటువంటి అధికారులు వచ్చి నేరుగా గ్రామ సభలు వార్డు సభలు పెడుతున్నటువంటి ఈ కార్యక్రమంలో వచ్చి బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్లు నోటుకొచ్చినట్టు మాట్లాడటం, ప్రభుత్వ కార్యక్రమాన్ని వ్యతిరేకించడం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా గ్రామ సభల ద్వారా నిర్ణయించలేదు, తీర్మానించలేదు. బీఆర్ఎస్ జెండా మోసిన వాళ్ళకి, బీఆర్ఎస్ నాయకుల మోకరిల్ల వారికి ఈ పథకాలను అందించింది. కానీ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా గ్రామ పంచాయతీ ద్వారా గ్రామ సభలు పెట్టి అసలు ఎవరు దీనికి అర్హులు ఎవరు కాదు అని ప్రజల ముందు పెట్టాలని, మొత్తం ప్రజల ముందు పెట్టాలి. నిజమైనటువంటి ఎవరికైతే అత్యవసరమో ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గ్రామ సభలు పెట్టింది. 10 సంవత్సరాల నుంచి గ్రామ సభలు పెట్టినటువంటి బీఆర్ఎస్ నాయకులు, 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వనటువంటి బీఆర్ఎస్ నాయకులు, పేరుకు డబుల్ బెడ్రూమ్లు హుజరాబాద్ జమ్మిగుంటలో కట్టి ఏ లబ్ధిదారునికి కూడా ఇవ్వనటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు చింపటం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం, నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడటం చేస్తున్నారు. అదేవిధంగా ఈ శాసనసభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గ్రామాలలో అధికారులు వచ్చినప్పుడు నిలదీయాలని అంటున్నారు. గ్రామాలలోకి అధికారులు వచ్చినప్పుడు నిలదీయటంలో సమస్య ఏం లేదు, నిలదీయకూడదని అనట్లేదు. కానీ సంవత్సరం గడిచినటువంటి ప్రభుత్వం మీద విషం చిమ్మి గ్రామంలో ప్రజలందరి ముంగట తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు చాటుగా తీసుకొని, ఇన్ని రోజులు చాటుగా తీసుకొని నేరుగా గ్రామ ప్రజల ముందట నిర్ణయాలు తీసుకుంటుంటే తప్పుపడుతున్నారే. ఇది ప్రజలు గమనిస్తున్నారు. మరోసారి నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి 6 పథకాలు అందరికీ అందుతాయి. అందుట్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి వస్తుంది. భూమి ఉండి ఇల్లు లేనటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుంది. భూమి ఇల్లు రెండూ లేనటువంటి వాళ్ళకి ఇండ్లు మంజూరు అవుతాయి. కాబట్టి సంయమనం పాటించాలి. నిన్నటి లిస్టులో ఇవాళ గ్రామ సభలు జరుగుతున్నటువంటి లిస్టులలో తమ పేరు రాకపోతే మరలా అప్లై చేసుకోండి. ఇది పారదర్శకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. రాజకీయ నాయకుల యొక్క అధికారం పోయిందని నాయకులు చెప్తే ఆ లిస్టులో లబ్ధిదారుల పేర్లు వచ్చేటువంటి రోజులు పోయినాయి. నేరుగా అధికారులే నిర్ణయం తీసుకుంటున్నారనేటువంటి అక్కస్తో ఇవాళ 4 రోజులైతే అధికారం పోతుంది. ఈ కౌన్సిలర్లు కూడా దిగిపోనున్నారు. కాబట్టి వ్యవహారం అంతా వాళ్ళ చేతుల్లో ఉండాలి. ఇంకా బీఆర్ఎస్ కార్యకర్తలకో లేకపోతే పార్టీకి పనిచేసినట్టుకో ఈ పథకాలను అందించాలనేటువంటి దురుద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తుంది. కావున మరోసారి నియోజకవర్గ ప్రజలకి కోరుతున్నా, వేడుకుంటున్నా, ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి పథకాన్ని పారదర్శకంగా లబ్ధిదారులకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామ సభలు జరుగుతున్నాయి. గ్రామ సభల్లో సహకరించండి. బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కౌన్సిలర్లు చెప్పేటువంటి మాటలు వినొద్దు అని పేరు పేరున అందరినీ కోరుకుంటూ, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కౌశిక్ రెడ్డి గారు, మీ వైఖరి మార్చుకోండి. ప్రభుత్వం పెట్టేటువంటి పథకాలని ప్రజలకు అందేటువంటి విధంగా మీ చర్యలు ఉండాలి తప్ప ఈ రకమైనటువంటి రెచ్చగొట్టేటువంటి చర్యలు మీరు చేస్తున్నటువంటి మీ వైఖరిని చూసి మీ కింద ఉన్నటువంటి లీడర్లు కూడా, కౌన్సిలర్లు, సర్పంచ్లు కూడా అదే రకంగా ప్రవర్తిస్తున్నారని మరోసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, అందరికీ అన్ని పథకాలు అందుతాయి, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పథకం అందుతున్నాయి నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నారు.